విటికల్చర్ అని ఏ పెంపకాన్ని అంటారు? విటికల్చర్ అని ఏ పెంపకాన్ని అంటారు? Which farming is called, for what farming is called viticulture? Grapes is the right answer. Group ద్రాక్ష తోటల పెంపకాన్ని విటికల్చర్ అంటారు. నెక్స్ట్ గ్రూప్ 4 97. మన దేశంలో జానపద సాహిత్యానికి సంబంధించి ఎన్ని గ్రంథాలయాలు ఉన్నాయి? మీ సబ్జెక్ట్లో ఉన్నదే. మన దేశంలో జానపద సాహిత్యానికి సంబంధించి ఎన్ని గ్రంథాలయాలు ఉన్నాయి? 2 is the right answer. Group 25. Question number 25. మా తెలుగు తల్లికి గేయ రచయిత ఎవరు? మా తెలుగు తల్లికి గేయ రచయిత ఎవరు? శంకరంబాడి సుందరాచారి is the right answer. Group 5 1 mark. 77. గోల్డెన్ ఫైబర్ అని దేనిని పిలుస్తారు? జూట్ is the right answer. Group 6 1 mark. Group 7 99 sir. 99. మనిషి తర్వాత అతి తెలివైన జంతువు ఏది? మనిషి తర్వాత అతి తెలివైన జంతువు ఏది? డాల్ఫిన్ is the right answer. Group 7 1 mark. 14 14. రాజ్యాంగాన్ని అంటే కాన్స్టిట్యూషన్ని తయారు చేసిన మొదటి దేశం ఏది? కాన్స్టిట్యూషన్ తయారు చేసిన ఫస్ట్ కంట్రీ ఏది? Pass. Group 9 pass. Group 11 minus half. Group 12 wrong answer. Group 2 Russia wrong answer. 3 America. USA is the right answer. America. Question number 4. గవాక్షం అనే పదానికి అర్థం ఏంటి? గవాక్షం అనే పదానికి అర్థం ఏమిటి? కిటికీ is the right answer. Group 9 1 mark. Question number 35. Question number 35. సిరిమానోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? డిస్కస్ చేసుకుని కరెక్ట్గా చెప్పండి ఒకళ్ళ నుంచుని. సిరిమానోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? 7th బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టున్నారే. గ్రూప్ 10 మీదే ఛాన్స్. విజయదశమి తరువాత మొదటి మంగళవారం. వెరీ గుడ్ రైట్ ఆన్సర్. 12 1 2. క్వశ్చన్ నెంబర్ 12. భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు? హూ ఇస్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఫస్ట్ గ్రూప్ B.R. Ambedkar is the right answer. Question number 5. రామానుజన్ నంబర్గా పిలువబడే సంఖ్య ఎంత? Which number is called రామానుజన్ నంబర్? రామానుజన్ నంబర్ ఎంత? గ్రూప్ 12 పెద్దగా 1407 రాంగ్ ఆన్సర్. 1729 is the right answer.
గ్రూప్ 2 1 మార్క్. ఎంత దూరం ప్రయాణించామో తెలపడానికి వెహికల్స్లో ఉపయోగించే పరికరం ఏంటి? స్పీడోమీటర్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. గ్రూప్ 1 మైనస్ ఆఫ్. ప్రయాణించామో తెలపడానికి ఓడోమీటర్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్పీడోమీటర్ అనేది స్పీడ్, ఎంత వేగంగా వెళ్ళామో చెప్పడానికి. క్వశ్చన్ నెంబర్ 45. అయోధ్య ఏ రాష్ట్రంలో ఉంది? ఢిల్లీ ఇస్ ద రాంగ్ ఆన్సర్. గ్రూప్ 3 అయోధ్య ఏ రాష్ట్రంలో ఉంది? డిస్కస్ చేసుకుని టైం చెప్పాము, తొందరపడి ఇంతే ఉంటుంది. ఉత్తరాఖండ్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. గ్రూప్ 3 మైనస్ ఆఫ్. గ్రూప్ 4 ఉత్తరప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. గ్రూప్ 4 40. క్వశ్చన్ నెంబర్ 40. ఆమ్ ఆద్మీ పార్టీ సింబల్ ఏంటి? ఆమ్ ఆద్మీ పార్టీ సింబల్ ఏంటి? డిస్కస్ చేసుకోండి, మీ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు చెప్పండి, మీకు వచ్చినప్పుడు. హ్యాండ్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. గ్రూప్ 3 మైనస్ ఆఫ్. గ్రూప్ 4 చీపురు ఇస్ ద రైట్ ఆన్సర్. బ్రూమ్. ఆమ్ ఆద్మీ పార్టీ సింబల్ బ్రూమ్. గ్రూప్ 4 1 మార్క్. హ్యూమన్ కంప్యూటర్ అని